గ్రామాలకు తరలండి ఇది పీడిఎస్ ఇప్పుడు కొత్త నినాదం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే పల్లెలే మా పట్టుకొమ్మలు ప్రజలే గురువులు అంటూ ఈ నినాదంతో పీడిఎస్ రాష్ట్ర కమిటీ పల్లెలు తిరుగుతున్న పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు నెన్నెలు అదేవిధంగా భీమిని మండలాలు ఇప్పటికే పూర్తి చేసుకున్న పరిస్థితి. ఒకసారి మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడి ఏంటి ముఖ్య ఉద్దేశం? పీడిఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ భావించింది ఏంటంటే పల్లెలే మా పాఠశాలలు ప్రజలే మా గురువులు అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మర్ క్యాంపులు అనేది పీడిఎస్ విద్యార్థి సంఘం నిర్వహించుకుంటూ ఉన్నది. దానిలో భాగంగానే బెల్లంపల్లి డివిజన్ ప్రాంతంలో అన్ని గ్రామాలు సర్వే చేసినటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామాల పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, ప్రజల స్థితిగతులు అన్నింటినీ కూడా మేము కళ్ళ నిండా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే విద్యా వైద్యంలో ఇప్పటికి కూడా ముందున్నటువంటి రాష్ట్రం అనే నినాదంతో గవర్నమెంట్ అంటున్నప్పటికైనా ఇప్పటికైనా గ్రామాలలో కనీసం విద్యార్థులకు కనీసమైనటువంటి విద్య అందనటువంటి పరిస్థితిలో పేద విద్యార్థులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ఒక రకంగా విద్యార్థులని నష్టం చేసే పద్ధతిలో జరుగుతూ ఉన్నది. ఇంకోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పేసి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు పథకాల కాడికెళ్ళి ఉపాధి హామీ పనుల కాడికెళ్ళి కూడా ఈరోజు గ్రామ స్థితిగతులు గ్రామ ప్రజల స్థితిగతులు మారలేనటువంటి స్థితిలో ఈరోజు గ్రామ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు అనే పేరుతోటి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేర్లే అలా ఈ పేర్లు ఉంటున్నాయి తప్ప నిజంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజల పేర్లు మాత్రం అలా ఉండకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. దీనిలో భాగంగానే పీడిఎస్ రాష్ట్ర కమిటీగా మేము భావిస్తూ ఈ సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పీడిఎస్ విద్యార్థి సంఘం ప్రతి ఏటా గ్రామాలకు తరలండి అనే కార్యక్రమం తీసుకుంటుంది. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఇది మాకు ఒక వేదిక. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 4 బృందాలుగా మేము ఈ మంచిర్యాల పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లి డివిజన్ ప్రాంతంలో చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 5 రోజులలో మేము సర్వేలో తేలింది అంటే ప్రజలు అనేక సమస్యలతో ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు ఈరోజు నీళ్లు సరిగ్గా అందనటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది నిరుపేదలు ఈరోజు గూడు లేక ఈరోజు అనేక మంది పేద కుటుంబాలు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని గ్రామాలలో ఈరోజు స్కూల్స్ లేక అక్కడ ఉన్నటువంటి ఏక ఉపాధ్యాయంతో జరుగుతున్నటువంటి స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. దీనివల్ల చాలామంది డ్రాప్అవుట్స్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా చాలా అధ్యయనం చేసినవి అన్ని సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మా అందరికి కూడా ఈరోజు సమగ్రమైన పరిశీలించడానికి క్షేత్రాలలో పరిశీలించడానికి ఇటువంటి కార్యక్రమం పెట్టినాం. ఇది మేము జూన్ జూలైలో మళ్ళీ అకాడమిక్ స్టార్ట్ కాగానే మళ్ళీ ఉద్యమం చేయడానికి ఇవన్నీ కూడా మాకు ఉపయోగపడటానికి ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఏంటి ఎట్లుంది అంటే మీరు పోయిన తర్వాత గ్రామాల్లో రెస్పాన్స్ ఉందా? ప్రజలు మీతో మాట్లాడుతుందా? ఏంటి అసలు? దాదాపుగా ప్రతి గ్రామానికి వెళ్ళిన మేము బెల్లంపల్లి డివిజన్లోని బెల్లంపల్లి ఏరియా, అదేవిధంగా నెన్నెల, కన్నెపల్లి, భీమిని మండల కేంద్రాలలో, అదేవిధంగా గ్రామాలలో తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాతోటి అనేకమైనటువంటి బాధలను మాకు వివరించినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే దాదాపుగా ప్రతి గ్రామానికి ఉపాధి హామీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం ఒకరోజు 317 రూపాయలు అని చెప్పి గొప్పగా చెప్తున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలతో మేము మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో కేవలం 120, 130 నుంచి 200 మధ్యనే పడుతుందే తప్ప వాళ్ళు చేసినటువంటి కష్టానికి కనీసమైనటువంటి ఫలితం రానటువంటి సందర్భాన్ని మేము మా కళ్ళారా చూసినాం, మేము గమనించినటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా మేము పీడిఎస్గా ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి దాన్ని మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే 100 రోజుల పని దినం కాదు, ప్రతి ఒక్క ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నటువంటి కూలీలకు 200 పని దినాన్ని కల్పించాలి. అదేవిధంగా వాళ్లకు ఏదైతే 317 రూపాయలు కాదు, సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధానం ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఉందో వాళ్లకు రోజుకు 600 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి
పని స్థలాలలో ఎక్కడ కూడా టెంట్లు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఈ కిట్లు కానీ ఏవి కూడా లేవు. కనీసం మంచినీటి సౌకర్యాన్ని కూడా ఎక్కడ కల్పించినటువంటి పరిస్థితి మేము గమనించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉపాధి హామీ కూలీలకు ఖచ్చితంగా పని ప్రదేశాల్లో భద్రత కానీ సౌకర్యాలు అన్ని విధాలుగా కల్పించాలని చెప్పి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. గ్రామాలకు తరలండి అనే స్లోగన్ పాతది, ఏంది అసలు పరిస్థితి? గ్రామాలకు తరలండి అనేది పీడిఎస్ ఆధ్వర్యం చాలా రోజుల నుంచి నడుస్తుంది. పట్టణంలో నుండి చదువుకున్న విద్యార్థులు గ్రామాలలో ఉన్న పరిస్థితులను తెలుసుకోవడానికి పీడిఎస్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. గ్రామాలలో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళ సంస్కృతులు ఏ విధంగా ఉన్నాయనే విధానం మీద మేము ఇప్పటికే నెన్నెల మండలంలో కొన్ని విలేజ్లు తిరిగినాము. మేము తిరిగిన గ్రామాలలో అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటుండ్రు. సాగునీరు, త్రాగునీరు, గవర్నమెంట్ ఏదైతే పథకాలు పెట్టిందో ఆ పథకాలను కూడా ప్రభుత్వం ఈరోజు అమలు చేయలేని పరిస్థితులలో ఉంది. ప్రజలు చాలా క్లిష్టమైన పరిస్థితులలో పేదరికంలో అనుభవిస్తున్నారు. ఆల్టర్నేట్గా ఈరోజు ప్రజలు కూడా ప్రజా సంఘాలు నూడెమరక చట్టం పార్టీని ఈరోజు ప్రజలలో చూడాలనుకునే విధంగా ఈరోజు ప్రజలు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఈరోజంతా ఈ సమ్మర్ క్యాంపులు మొత్తం సర్వేలు చేస్తున్నాము. దీన్ని పెద్ద ఎత్తున పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని మేము కోరుతున్నాం. ఏంటి శ్రీకాంత్ గారు, ఏంటి అసలు పరిస్థితి? రెస్పాన్స్ ఉందా, లేకపోతే వట్టిగానే ఏదో టైంపాస్ పోయి తిరిగేస్తున్నారా? ఏంటి అసలు పరిస్థితి? విద్యార్థుల పరిస్థితి ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో డ్రాప్ అవుట్స్ ఉన్న పరిస్థితి ఏంటి? దీన్ని ఏం చేయబోతున్నారు? ఇదంతా తెలుసుకున్న తర్వాత ఏ కార్యాచరణ చేయబోతున్నారు? ప్రధానంగా పల్లెలే మా పాఠశాలలు, ప్రజలే మా గురువులు అనే నినాదంతో పీడిఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 4 బృందాలు గ్రామాల్లో ఉన్నటువంటి జీవన పరిస్థితుల విధానాల మీద, విద్యా, వైద్యం, ఉద్యోగ పరిస్థితుల మీద ఈ అధ్యయన యాత్ర అనేది కొనసాగిస్తూ ఉన్నాం. దీంట్లో సందర్భంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బెల్లంపల్లి డివిజన్లోని ఒక వారం రోజుల పాటు కూడా ఈ యాత్ర ఇక్కడ కొనసాగుతూ ఉంది. దాంట్లో ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఏదైతే అమలు చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రజల వరకు చేరుతున్నాయా లేదనేది దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా లేదా అనే దాని మీద కూడా అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితులలో మేము గ్రామాలు తిరుగుతున్నటువంటి పరిస్థితులలో ఎక్కడ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి, రోడ్డు సౌకర్యం కానివ్వండి, కరెంటు సౌకర్యం కానివ్వండి, ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు 300 పాఠశాలలు మూసేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా బలోపేతం చేసే పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రజల జీవన విధానం కనీసం ఒక ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నటువంటి గొప్పగా చెప్తున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఈరోజు ప్రజలు దీనమైన పరిస్థితిలో ఈరోజు బతుకుతున్నటువంటి పరిస్థితి ఈ అధ్యయన యాత్రలో మేము తెలుసుకున్నటువంటి సందర్భం ఉంది. అంతేకాకుండా ఈ అధ్యయన యాత్రలో మేము తెలుసుకున్నటువంటి అనేక అంశాలపైన భవిష్యత్తు ఏదైతే ఉద్యమ కార్యాచరణ నిర్వహించి ఈ సమస్యలపైన పీడిఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా ఈ అధ్యయన యాత్ర అనేది మాకు ఉపయోగపడుతుంది. ఈ జీవన విధానాల మీద కూడా ఈ విద్య మీద అదేవిధంగా వైద్యాల మీద వీటన్నిటి మీద ఒక కార్యాచరణ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయడం కోసం ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని అర్హులైనటువంటి అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఏదైతే ఇప్పుడు అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్పినటువంటి వ్యక్తికి కానీ, ఎంపీడీసీలు చెప్పినటువంటి వ్యక్తులకే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి, ఇంకోటి ఉన్నటువంటి స్కీములు కానివ్వండి, ఈరోజు యువ వికాస్ కూడా ఈరోజు ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చిన ఏదైతే బ్యాంకు నుండి వచ్చినటువంటి సివిల్ స్కేల్ ద్వారానే ఇస్తున్నటువంటి పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం చెప్తుంది. దానివల్ల చాలామంది కూడా యువత నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా యువ వికాస్ ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దానికోసం త్వరలోనే ఉద్యమం పీడిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందని ఈ సందర్భంగా ఈ యాత్ర ద్వారా తెలుపుతా ఉన్నాం. గ్రామాలలో విద్యార్థుల సమస్య పరిస్థితి గ్రామాలలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తామంటే విద్యార్థులకు అనేక పరిస్థితులు ఎదురుతూ ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు స్కాలర్షిప్ అందకపోవడం చాలా సిగ్గుచేటు. ఇవాళ స్కాలర్షిప్ అందకపోవడం వల్ల కళాశాలలో సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గ్రామాల్లో చూస్తూ ఉంటే ఇవాళ ప్రజల సమస్యలు వాగు చెల్మెలతో నీళ్లు తీసుకుపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వం ఏమంటుందంటే గ్రామాలలో నీటి ఎద్దడి ఎటువంటిది లేదు, అందరికీ ఎల్లవెల్ల నీళ్ళు అందుతున్నాయని గొప్పగా చెప్తా ఉంది ఈ ప్రభుత్వం. కానీ
బ్యాక్వర్డ్స్ గ్రామాలలో నీళ్ళు అస్సలే అందుతలేవు. ఎండాకాలం వస్తే ఎక్కడికో 2 కిలోమీటర్ల దూరం బిందెలు ఎత్తుకెళ్ళి వాగుల నుంచి బావుల నుంచి నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మేము వెళ్ళినటువంటి నెన్నెల మండలు, కన్నెపల్లి మండల్, భీమిలి మండలంలో రవాణా సౌకర్యం అంటే ఇవాళ చెప్తా ఉన్నాడు, మహాలక్ష్మి పథకం కింద బస్సులకు మహిళలకు ఫ్రీ ఇస్తా అని చెప్పిండు. అది ఖచ్చితంగా అది ఏంటంటే ఇవాళ మహిళలకు ఉపయోగపడుతుందని అంటున్నారు. అది అవాస్తవం. ఎందుకంటే ఇవాళ ఈ కన్నెపల్లి మండలం, నెన్నెల మండలంలో ఒక బస్సు కూడా మాకు 5 రోజుల అధ్యయన యాత్రలో కనిపించని పరిస్థితి ఉంది. ఈ పొన్నం ప్రభాకర్ మంత్రికి ఒకటే అడుగుతా ఉన్నాం, వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్యాక్వర్డ్స్ గ్రామాలలో బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మేము పీడిఎస్గా ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఆందోళనకు దిగుతామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ పీడిఎస్ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా గ్రామాలకు తరలండి, పల్లెలే మా పాఠశాలలు, ప్రజలే మా గురువులు అనే నినాదంతో గత 5 రోజులుగా గ్రామాలలో వెళ్ళి పరిశీలించినటువంటి సందర్భం ఉన్నది. ఈ పరిశీలనలో గ్రామాలలో ప్రజలు అనేకమైనటువంటి సమస్యలతోటి మా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఇవాళ మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులకు వాళ్ళ అనుచరులకు మాత్రమే ఇల్లు మంజూరవుతున్నాయి. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేదలకు, పెంకుటిల్లు ఉన్నటువంటి వాళ్లకు, దడిపొరకలు ఉన్నటువంటి వాళ్లకు మాకు ఇల్లు రావటం లేదని ఇవాళ ప్రజలు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వివిధ గ్రామాలలో మెట్టిపల్లి కావచ్చు, కన్నెపల్లి కావచ్చు, నిన్నెల కావచ్చు, బొప్పారం కావచ్చు, మైలారం కావచ్చు, అటు చూసుకుంటే భీమిని, కర్జిపింపూరు కావచ్చు, అక్కలపల్లి కావచ్చు, ఉపాధి కూలీలను సందర్శించిన విషయంలో వాళ్ళు కూడా మా కూలీల విషయంలో అనేక విధంగా మేము నష్టపోతున్నాం. 5-6 కిలోమీటర్లు నడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కూలికి తగ్గ ఫలితం రావడం లేదు. గవర్నమెంట్ 317 రూపాయలని కేటాయించినప్పటికీ కూడా ఆ 317 రూపాయలు ఇవాళ రావడం లేదు. 150-120 రూపాయలు మాత్రమే మాకు పడుతున్నాయని చెప్పేసి వాళ్ళ ఆవేదనను మాకు వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా మేమేమంటున్నామంటే ఈ శ్రమ చేసేటటువంటి ఉపాధి కూలీలకు 317 రూపాయలు కాదు, వీళ్ళ శ్రమకు తగ్గ 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చేటటువంటి 300 రూపాయలకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పెరుగుతున్నటువంటి రేట్లకు, నిత్యావసర ధరలకు ఈ 300 ఏమాత్రం కూడా సరిపోవడం లేదని చెప్పేసి ఇవాళ ప్రజలు, కార్మికులు, కర్షకులు ఇవాళ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో అనేకమైనటువంటి ఇంకా సమస్యలు, నీటి సమస్య కావచ్చు, అదేవిధంగా విద్యా సమస్యలు కావచ్చు, ఇవాళ గ్రామాల్లో చూసుకుంటే ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ బడులు కనపడడం లేదు. ప్రభుత్వ బడులు మూసినటువంటి సందర్భం కనబడుతున్నది, కానీ ప్రభుత్వ బడులని ఎక్కడ కూడా తెచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో రియలైజేషన్ పేరుతోటి మూసినటువంటి స్కూళ్ళు ఇవాళ కొట్టాలుగా కేంద్రాలుగా కనబడుతూ ఉన్నాయి. వాటిలలో కుక్కలు, పశువులు పండుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో చూస్తేనేమో చిన్న పిల్లలు కనబడుతూ ఉన్నారు. వాళ్లకు కనీసం చదువుకుందామంటే గ్రామాలలో పాఠశాల లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విధంగా ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఇలా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఇవాళ గ్రామాలలో ప్రజల బతుకులు కావచ్చు, విద్యార్థుల బతుకులు కూడా ఏమాత్రం కూడా మెరుగుపడడం లేవని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యాత్ర ద్వారా మా దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది. ఇది పరిస్థితి. మా దృష్టికి వచ్చిన సమస్యలన్నిటి మీద కూడా రానున్న రోజుల్లో ఒక పెద్ద ఆందోళన చేయబోతున్నాం. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యాచరణ చేయబోతున్నామని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే ఉపాధి కూలీలు కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు, అదేవిధంగా రవాణా అంశంలో చాలా అవస్థలు ప్రజలు పడుతున్నారు. దీనికి సంబంధించిన అంశంలో వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టకపోతే రానున్న రోజుల్లో పీడిఎస్యు ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా గ్రామాలకు తరలండి అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఇది కొనసాగుతుంది. 4 టీములుగా విభజించి ఈ యాత్ర కొనసాగుతుంది. దీనిపై అధ్యయనంలో చాలా విషయాలు ఇప్పటికే తెలిసాయి. ఇదంతా కూడా రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్ళి దీనిపై ఒక ప్రణాళికబద్ధంగా ఆందోళన చేయడానికి ఆందోళనకు సిద్ధం చేస్తాం. వెంటనే 6 గ్యారంటీలతో ఏర్పడ్డ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలు నెరవేర్చాలని ఆ విద్యార్థి సంఘ నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.
సుమంత్ రవినాయక్ RTV ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.